అట్నే ట్రైబల్ శాఖ మినిస్టర్ లేరు ఇంతవరకు మొత్తం కూడా ఉడికిన పెట్టుకుండు రేవంత్ రెడ్డి. ఎందుకు ఇవ్వలే మనకు? అసలుకి మనకి ఇవ్వాలి కదా. మరి మనకు సాధక బాధకాలు మొత్తం కూడా ఏదైనా చూసుకోవాలంటే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఉండాలా, దానికి మినిస్టర్ పదవి ఉండాలా. మరి ఎందుకు ఇవ్వలే మనకు? ఇవ్వకోకుండా ఆయన దగ్గర పెట్టుకొని ఇలాంటి సమస్యలు మొత్తం ఉత్పన్నం చేస్తుండ్రు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ మేము కావాలని చెప్పి ఏరి కోరి తెచ్చుకున్నాం. సరే, సోనియమ్మ గాంధీ వల్ల మొత్తం కూడా మన పోరాటం మూలంగానే వచ్చింది. త్యాగాలతో కూడుకున్న తెలంగాణ మనం తెచ్చుకున్నాం. మరి గతంలో మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం చేసింది. మరి అన్యాయం చేసినప్పుడు మరి ఈ రోజు మొత్తం కూడా ఓటు ద్వారా బుద్ధి చెప్పి మొత్తం మరి మీ యొక్క ఎంపీలని ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఈ రోజు ఇక్కడ 5వ షెడ్యూల్ ప్రాంతం 5వ షెడ్యూల్ చట్టాలకు సంబంధించింది అమలు కావట్లేదు. మరి జీవో నెంబర్ కొట్టేయబడ్డది. దాని కింద మొత్తం కూడా మీరు ఖచ్చితంగా మొత్తం కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి మంత్రి ఉంటే ట్రైబల్ శాఖ మినిస్టర్ ఉంటే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ దానికి ఎన్టీ రామారావు ఇవ్వలేదా? 275 అది వెళ్ళిపోతే మళ్ళీ జీవో తీయలేదా? మరి అట్టే మీరు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. ఎందుకంటే చదువుకుంటుండ్రు, డిగ్రీ చదివినోడు కూడా మేకలు కాస్తుండ్రు, డిగ్రీ చదివినోడు కూడా మొత్తం కూడా క్రీడకు పోతున్నాడు, ఛాయ్ కొట్టి పెట్టుకుంటుండు. మరి ఇవన్నీ మీ కళ్ళ గాన్ రాట్లేదా? మిమ్మల్ని అందుకనే ఆదరించింది. మరి మీరు ఎందుకు మొత్తం మా జనాల్ని మొత్తం ఆదరించట్లేదు? దయచేసి మీరు గిరిజన పోరాటాన్ని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళనే మొత్తం గడగాలను ఆడించడం కాబట్టి మీరు మాకు ఇది కాదు. తెల్లదొరలే మొత్తం పారిపోయే విధంగా మొత్తం చేసినాం. 1000 చెట్ట ఊరలు మరి ఎక్కడ ఆదిలాబాద్ అట్లనే మొత్తం కూడా కొమరం భీం పోరాటం చేసిండ్రు ఆదిలాబాద్ మొత్తం కూడా. ఆ రకంగా మేము చేసుకుంటూ మొత్తం ఆదిలాబాద్ కాంచి శ్రీకాకుళం వారికి మొత్తం కూడా ఉద్యమించడం. ఆ రకంగానే గిరిజన చట్టాలు వచ్చినాయి. మాకు ఎవరు మొత్తం భిక్ష అవసరం లేదు, సోనియా గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు, లేకపోతే కేసీఆర్ అవసరం లేదు, ఇంకోళ్ళు అవసరం లేదు. కాబట్టి ఈ మా కష్టాలు, పోరాటాలు, త్యాగాలు, రక్త ముద్దతో మొత్తం మేము చట్టాలు తెచ్చుకున్నాం. అవి ఎందుకు అమలు చెప్పేది? ఆ జీవోలు చట్టాలు మొత్తం చేయాలి. ఎందుకంటే మరి గతంలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారు ఉన్న కాలంలో పిడి శర్మ గారు మొత్తం 29 శాఖలు మొత్తం కూడా ఆదివాసీలు పోరాడుతుండ్రు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని చేసిండ్రు. మరి ఈ యొక్క జీవోల చట్టాన్ని మొత్తం కూడా చేయండి. పోలీస్ శాఖ కావచ్చు, మెడికల్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫారెస్ట్ శాఖ కావచ్చు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క శాఖ మొత్తం కూడా జీవోల ప్రారంభంగా ఉంటే మీరు అమలు చేయకోకుండా వేరే నుంచి మొత్తం కూడా ఇక్కడ వలసరాటం, మా ఉద్యోగాలు దోసుకపోవటం, మీరు చేయడానికే అధికారం లేదు. అసలుకి మీరు చేయడానికే ఇక్కడ అధికారం లేదు. ఓన్లీ గిరిజనులే చేయాలరా? మరి అట్లాంటి ప్రాంతంలో మేము రోడ్డు మీద మొత్తం కూడా బిచ్చం ఎత్తుకోవాలా? మేము పోరాటాలు చేయాలా? ఎన్ని రోజులు చేయాలా మీకోసం? మా హక్కులు అమలు కావాలని. ఇది భిక్ష కాదు, మా హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పిండు, పోరాడు, బోధించు, సమీకరించని చెప్పిండు. కొమరం భీం గారు ఏం చెప్పిండ్రు? జమీన్ హమారా అండ్రు. మీరెవరు మా ప్రాంతంలోకి వచ్చి? మీ రోడ్ల మీద కూర్చుంటే మేము రోడ్ల మీద కూర్చుని మీరేం చేస్తుండ్రు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చేస్తుంది? మీరు రాసుకోండి అయ్యా, ఇంటనే ఉంటారు దొంగసాటుగా. రాసుకోండి, ఆంధార్ రికార్డు ఆఫ్దార్ రికార్డు కాదు, రాసుకోండి. ఐటీడీ గేట్లు మొత్తం బద్దలైతాయి. ఈ సమస్యను పరిష్కరించాలా? ఈ సమస్య మీద ఖచ్చితంగా కనకన్న గారిని కావచ్చు, సీతక్క గారిని కావచ్చు, ఇక్కడ డాక్టర్ తెల్ల వెంకటరావు గారు కావచ్చు, అట్లే ఆదినారాయణ కావచ్చు, లేకపోతే మాయ వెంకటేశ్వరరావు కావచ్చు, వాటి దొంగ పోతుంది. కాబట్టి అందరినీ మొత్తం కూడా ఖచ్చితంగా కలుస్తాం. మొత్తం కూడా మీరు ఒత్తిడి చేయాలా. ఖచ్చితంగా గిరిజన బిడ్డలు రోడ్డు మీద పడుకోకుండా చేయకపోతే మాత్రం రోడ్డు మీద పడుకోకుండా మీరు చేయాల్సిన బాధ్యత ఉన్నది. దయచేసి అర్థం చేసుకోండి సీఎం గారు. నేను అట్లే ఈ విషయాన్ని, ఎందుకంటే నాకు క్లోజ్గా కోదండరామ్ సార్ ఉంటారు, కోదండరామ్ సార్ దృష్టి తీసుకుపోతా, అట్లే మంత్రి సీతక్క గారి దృష్టి తీసుకుపోతా, అలానే ఫారెస్ట్ శాఖ డెవలప్మెంట్ చైర్మన్ గారు ఉదయం వీరన్న గారి దగ్గర దృష్టి తీసుకుపోతా, అందరికి తీసుకుపోతా. మీరు పోరాటంలో సిద్ధంగా ఉండండి. ఈ ఐటీడీ గేట్ మొత్తం బాగా సమస్య పరిష్కారం.